తిరుపతి ఎస్వి ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీలో అన్యమత బోధనపై వివాదం రేగింది. కాలేజీ సిబ్బంది అన్యమత పాఠాలు బోధిస్తున్నారంటూ ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇంగ్లీష్ లెక్చరర్ మాధవి తెలుగులో అన్యమత పదాలు రాసినట్లు ప్రచారం జరుగుతోంది. బోధన సమయంలో విద్యార్థులు వీడియో తీసినట్లు సమాచారం ఉంది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. విద్యార్థులు తల్లిదండ్రుల్లో ఆందోళన పెరిగింది. జరిగిన సంఘటనపై కాలేజీ యాజమాన్యం అంతగా స్పందించడం లేదు. లోపలికి వెళ్ళడానికి హిందూ సంఘాల ప్రయత్నిస్తే పోలీసులు సెక్యూరిటీ పూర్తి స్థాయిలో ఏర్పాటు చేశారు. ఇద్దరు ఎస్ఐతో పాటు 10 మంది పోలీసులు మొత్తం మీద అయితే ఇది టీటీడీకి దీనికి ఎటువంటి తిరుపతి ఎస్వి ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీలో అన్యమత బోధనపై వివాదం రేగింది. కాలేజీ సిబ్బంది అన్యమత పాఠాలు బోధిస్తున్నారంటూ ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇంగ్లీష్ లెక్చరర్ మాధవి తెలుగులో అన్యమత పదాలు రాసినట్లు ప్రచారం జరుగుతోంది. బోధన సమయంలో విద్యార్థులు వీడియో తీసినట్లు సమాచారం ఉంది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. విద్యార్థులు తల్లిదండ్రుల్లో ఆందోళన పెరిగింది. జరిగిన సంఘటనపై కాలేజీ యాజమాన్యం అంతగా స్పందించడం లేదు. లోపలికి వెళ్ళడానికి హిందూ సంఘాల ప్రయత్నిస్తే పోలీసులు సెక్యూరిటీ పూర్తి స్థాయిలో ఏర్పాటు చేశారు. ఇద్దరు ఎస్ఐతో పాటు 10 మంది పోలీసులు మొత్తం మీద అయితే తిరుపతి ఎస్వి ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీలో అన్యమత బోధనపై వివాదం రేగింది. కాలేజీ సిబ్బంది అన్యమత పాఠాలు బోధిస్తున్నారంటూ ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇంగ్లీష్ లెక్చరర్ మాధవి తెలుగులో అన్యమత పదాలు రాసినట్లు ప్రచారం జరుగుతోంది. బోధన సమయంలో విద్యార్థులు వీడియో తీసినట్లు సమాచారం ఉంది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. విద్యార్థులు తల్లిదండ్రుల్లో ఆందోళన పెరిగింది. జరిగిన సంఘటనపై కాలేజీ యాజమాన్యం అంతగా స్పందించడం లేదు. తిరుపతి ఎస్వి ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీలో అన్యమత బోధనపై వివాదం రేగింది. కాలేజీ సిబ్బంది అన్యమత పాఠాలు బోధిస్తున్నారంటూ ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇంగ్లీష్ లెక్చరర్ మాధవి తెలుగులో అన్యమత పదాలు రాసినట్లు ప్రచారం జరుగుతోంది. బోధన సమయంలో విద్యార్థులు వీడియో తీసినట్లు సమాచారం ఉంది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా కరెస్పాండెంట్ చరణ్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. చరణ్, మీ ఆడియో మ్యూట్ లో ఉన్నట్లుంది, చెక్ చేసుకోండి. చరణ్ మీ ఆడియో మ్యూట్ లో ఉంది, ప్లీజ్ చెక్. లోపలికి వెళ్ళడానికి హిందూ సంఘాల
ఎస్ఐతో పాటు 10 మంది పోలీసులు మొత్తం మీద అయితే ఇది టీటీడీకి దీనికి ఎటువంటి కూడా యాక్షన్ తీసుకోకపోతే అసలు మేము హిందువులము చాలా బాధాకరమైన విషయం. గత ప్రభుత్వ ప్రోత్సాహం వల్ల ఇలాంటి కొనసాగుతున్నాయని కూటమి ప్రభుత్వం నారా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రి ఎవరైతే ఉన్నారో నారా లోకేష్ గారి దృష్టి కూడా అలా అన్యమతారం చేసిన లక్ష్యాన్ని వెంటనే తిరుపతి ఎస్వీ ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీలో అన్యమత బోధనపై వివాదం రేగింది. కాలేజీ సిబ్బంది అన్యమత పాఠాలు బోధిస్తున్నారంటూ ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా కరెస్పాండెంట్ చరణ్ ఫోన్ లో అప్డేట్స్ అందిస్తారు. చరణ్, లోపలికి వెళ్ళడానికి హిందూ సంఘాల ప్రయత్నిస్తే పోలీసులు సెక్యూరిటీ పూర్తి స్థాయిలో ఏర్పాటు చేశారు. ఇద్దరు ఎస్ఐతో పాటు 10 మంది పోలీసులు మొత్తం మీద అయితే ఇది టీటీడీ ఆమె అయితే చేయడం అదేవిధంగా హిందూ మతాలు కూడా తీవ్రస్థాయిలో ఏదైతే కళాశాల ఎదుట ఉన్నటువంటి కళాశాల ఎదుట ఆందోళనకు దిగిన పరిస్థితి నెలకొంది. అయితే ఒక్కసారిగా అన్ని మతస్థులు అందరూ కూడా అన్ని మతస్థుల పైన విద్యార్థులకు బోధన చేయడం ఇది చట్టరీత్యా నేరం అని చెప్పి, అదేవిధంగా విద్యార్థుల పట్ల ఇలాంటి ఒక మతాన్ని తీసుకొచ్చి బోధన చేయడం వంటి కార్యక్రమాలు చేయకూడదని చెప్పి తీవ్ర స్థాయిలో హిందూ సంఘాలు అలాగే బజరంగ దళ్ కార్యకర్తలు అందరూ కూడా పెద్ద ఎత్తున కళాశాల ఏదైతే ఆందోళన చేయడం జరిగింది. దీనిపైనే ఏదైతే పాలిటెక్నిక్ కళాశాలకు సంబంధించినటువంటి ప్రిన్సిపల్ కూడా స్పందించారు. ఏదైతే కళాశాల క్లాస్ రూమ్ లో ఉన్నటువంటి విద్యార్థులకు క్లాస్ రూమ్ లో ఇలాంటి ఒక మతానికి సంబంధించినటువంటి మాటలు చెప్పడం పైన అయితే అక్కడ ఉన్నటువంటి లెక్చరర్ ని వివరణ కోరిన పరిస్థితి నెలకొంది. అదేవిధంగా ఆమె చెప్పిన సమాచారాన్ని అదేవిధంగా ఉన్నతాధికారులతో చేరవేసిన పరిస్థితి నెలకొంది. దీనిపైనే బీజేపీ సీనియర్ నాయకులు భానుప్రకాష్ రెడ్డి కూడా తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఏదైతే ఆధ్యాత్మిక నగరం తిరుపతిలో ఇలాంటి కార్యక్రమాలకు పాల్పడుతున్న వాటిపైన కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పి పెద్ద తీవ్ర స్థాయిలో ఆందోళన వ్యక్తం చేసిన పరిస్థితి నెలకొంది. రైట్ చరణ్, థాంక్యూ. నారా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రి ఎవరైతే ఉన్నారో నారా లోకేష్ గారి దృష్టి కూడా అలా